హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైనవి, ఇంకా పెద్దవాళ్ళకు కూడా కప్ కేక్స్ అండి. అది 2 ఫ్లేవర్స్ చూపించబోతున్నాను. ఒకటి ఇలాచీ, ఇంకొకటి చాక్లెట్. నేను చూపించినట్టు ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని, మీ దగ్గర జల్లెడు ఉన్నా పర్వాలేదు, లేదా మెష్ స్ట్రెయినర్ ఉన్నా కూడా పర్వాలేదు. నేను చూపించినట్టుగా ఫుల్ కప్ నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. చక్కగా వీటిల్ని మనము జల్లించుకోవాలి. ఇది ఎందుకు చేస్తాము అంటే, మనము కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడు ఉండలు కట్టదు. ఆ తర్వాత ఓవెన్లో పెట్టుకున్నప్పుడు కూడా కప్ కేక్స్ చాలా ఈవెన్గా రైజ్ అవుతాయి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ తర్వాత నేను చూపించినట్టు ఒక కప్ మైదా ఆర్ వీట్ ఫ్లోర్కి మనం ఎంతైతే పిండి వేసుకున్నామో అంతే షుగర్. దాని తర్వాత బేకింగ్ పౌడరు 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ మీరు కంపల్సరీ వేసుకోవాలి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్. అవి పక్కన పెట్టేసి నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవి వేరే బౌల్లోకి తీసుకోండి. యోక్ని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఎగ్స్ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాము. నేను కేక్ చాలా మాయిస్ట్గా ఉండడానికి 1 కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫుల్ కప్ ఆయిల్ ఆర్ బటర్ తీసుకోకుండా సగం కప్పు ఆయిల్, ఇంకొక సగము బటర్ తీసుకుంటున్నాను. అలా చేయడం వల్ల మనకి కేక్ చాలా మాయిస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పోసినవి వేడి నీళ్ళండి. మనం మరిగే వేడి నీళ్ళు పోయాలి. ఇవన్నీ కూడా కేక్ సాఫ్ట్గా మెత్తగా ఉండడానికి మాత్రమే. చక్కగా ఇవన్నీ వేసేసుకొని, ఇవి వెట్ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు 2 టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ కదా, అందుకని నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని, వెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి నిదానంగా కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటాను. ఎందుకు అంటే, నేను 2 టైప్స్ అని చెప్పాను కదా. ఆ తర్వాత ఈ బ్యాటర్ని నేను 2గా డివైడ్ చేస్తాను. ఆ వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అంతట్లోనూ కలిపేసి మంచిగా ఉండలు లేకుండా ఈవెన్గా నేనైతే విస్కర్తో కలుపుతున్నానండి. మీరు అటు ఇటుగా కలిపితే మాత్రం ఉండలు కట్టేస్తాయి. ఏ సైడ్ అయితే మనం తిప్పుతున్నామో ఆ సైడే కలుపుకుంటే అసలు ఉండలు అనేవి కట్టవు. తర్వాత మొత్తం అంతా వేసేసుకున్నాను, మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని హాఫ్గా డివైడ్ చేస్తున్నాను. హాఫ్గా డివైడ్ చేసేసిన తర్వాత నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటాము. ఇలాచీ కేక్ అని చెప్పాను కాబట్టి మీకు ఇలాచీ పాడ్స్ ఉంటే మాత్రం వాటిని షుగర్తో పాటే కంపల్సరీ గ్రైండ్ చేసి వేయండి. తర్వాత ఒక 1/2 కప్ నేను దీనికి పిండి కలుపుతున్నాను. కలిపి మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, చక్కగా మనకి గట్టిగా ఉంటుంది కదా, మరీ లూజ్గా ఉండకుండా నీట్గా కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుంటాం. ఇంకొక 1/2 నేను చెప్పినట్టు కోకో పౌడర్తో చేస్తున్నాను, చాక్లెట్ కప్ కేక్ కాబట్టి. ఆ స్మాల్ కప్పు నేను కోకో పౌడర్ అయితే వేసేసి దాన్ని కూడా మనం జల్లించేసుకొని మిగతా బ్యాటర్తో చక్కగా ఈవెన్గా ఒక సైడ్లోనే విస్క్ పట్టుకొని తిప్పేస్తాం. ఆ తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది, కోకో పౌడర్ అంతా కలిసిపోతుంది. మీకు అవసరం అని అనుకుంటేనే ఇక్కడ కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. మీరు లూజ్ అయిందని పిండి వేసుకొని, లేదా అయ్యో షుగర్ సరిపోలేదని మళ్ళీ వేసుకుంటే అంతా ఎగుడు దిగుడు అవుతుంది. అందుకని చూసుకొని జాగ్రత్తగా మనం కప్ కేక్స్ అనేవి చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఈ మౌల్డ్స్కి చక్కగా, నా దగ్గర అయితే ఇలాగ పేపర్స్ దొరుకుతాయండి, కప్ కేక్ లైనర్స్ అని నాకైతే దొరుకుతాయి. నేను అవి పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత ఓవెన్ని నేను రెడీ చేసుకుంటున్నానండి. ఈ కప్ కేక్స్ని 350 డిగ్రీస్ దగ్గర ఫారెన్హీట్లో మనము బేక్ చేసుకోవాలి. నేనైతే ఓవెన్లోనే చూపిస్తున్నాను. కొంతమంది స్టవ్ మీద కూడా చేసుకుంటారు, సో అలా అయినా కూడా పర్వాలేదు. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఓవెన్లోనే చూపిస్తున్నాను. అవి ఎప్పుడైతే కప్ కేక్
బ్యాటర్ని నేను ఈ కప్స్లో వేసేస్తాను. అప్పుడు ప్రీ హీటింగ్ అయిపోయినాక ఓవెన్లో పెట్టేస్తున్నాను. సేమ్ అలాగే మళ్ళీ నేను ఇలాచీ కప్ కేక్స్ కోసం అని బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా, అది కూడా దీంట్లో వేసేసి ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఇది కరెక్ట్గా 15 to 20 minutes పడుతుందండి. అంతకుమించి అయితే పట్టదు. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వీటిల్ని ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మాటికే ఓవెన్ ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే అస్సలు పొంగవు, మంచిగా పొంగవు. ఒకవేళ పొంగినా అణిగిపోతాయి. చక్కగా మనకి టైం అయిపోయింది అని అనుకున్నాక ఒకసారి చూసుకొని టూత్ పిక్ ఏదన్నా ఉంటే లేదా చాక్ ఏదన్నా ఉంటే దాన్ని మనం చక్కగా పొడిసి చూసుకుంటే క్లీన్గా వస్తే కప్ కేకులు రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత వీటిల్ని పక్కకు పెట్టేసి కంపల్సరీగా వీటిల్ని చల్లారనివ్వండి. వేడిగా తింటే ముందు టేస్ట్ తెలీదు, ఒకటి. రెండోది మనకి కొంచెం నోరు కాలుతుంది. తర్వాత వేడిగా తిన్నా కూడా మనకి కప్ కేకు విరిగిపోతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా వాటిని చల్లారనిచ్చినాకే టేస్ట్ చూడండి. ఈలోపు నేను చేసే ఇలాచీ కప్ కేకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన కప్ కేక్స్ చక్కగా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.